గత 25-30 ఏళ్లుగా పెద్ద ఎత్తున అక్కడ అరాచకము హత్యాకాండ చేస్తున్న ఉగ్రవాదులు మళ్ళీ తమ ఉనికిని చూపించుకోవడం కోసం 28 ప్రాణాలని బలిపెట్టారు. ఈ 28 మంది కూడా చాలా అమాయకులు, టూరిస్టులు. కొద్దిమంది విదేశీయులు ఉన్నారు, దక్షిణాది వాళ్ళు ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. భార్య ఎదురుకుండానే భర్తని మట్టు పెట్టారు. చాలా దుర్మార్గమైన పద్ధతిలో విశేషణరహితంగా కాల్పులు కాల్చారు. 28 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇంకొక 25-30 మంది చాలా సీరియస్ కండిషన్లో వివిధ ఆసుపత్రుల్లో వైద్యం జరుగుతోంది. ఈ ఉగ్రవాదులతోటి ఎందుకు మమ్మల్ని ఎలా చంపావు, ఏమిటి మీ పిచ్చి చర్యలు, నా భర్తనే చంపడం కాదు నన్ను కూడా చంపు, నా బిడ్డను కూడా చంపని చెప్తుంటే మీరు వెళ్ళి మోడీతో మాట్లాడుకోండి, మోడీకి చెప్పండి మేము చేసిన పని అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ దేశం ఈ ప్రభుత్వానికి సవాలు విసిరారు, మన దేశంలో మన భారత ప్రజలకు కూడా సవాలు విసిరారు. మేము చెప్తున్నాం సిపిఎం పార్టీ తరఫున, కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణిచివేయడం కోసం, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం కాశ్మీర్ని రాజకీయంగా ఒక దుర్బుద్ధితో 3 రాష్ట్రాలుగా విడగొట్టారు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు చేశారు. రాజకీయ దుర్బుద్ధితో చేసిన పని తప్పితే కాశ్మీర్ని విడగొట్టడం, అక్కడ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం కాదు అనేది ఈ రోజున ప్రత్యక్షంగానే మనకి కనపడుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, మోదీ గారు సమాధానం చెప్పాలి, అమిత్ షా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కాశ్మీర్లో ప్రజలకి, టూరిస్టులకి, అందరికీ కూడా మొత్తం ఈ మతోన్మాదుల దుశ్చర్యల నుంచి కాశ్మీర్లో అందరికీ కూడా స్వేచ్ఛగా ఆ రాష్ట్రం తిరిగేదానికి అవకాశం కల్పించాలి. అక్కడ నివసించే అనేక మంది ప్రజలు, లక్షల మంది ప్రజల మీద కూడా ఈ రకమైన పద్ధతిలో వీళ్ళు దాడి చేస్తున్నారు ఈ ఉగ్రవాదులు. అంటే అనేక ప్రాంతాలలో ఉగ్రవాదం ఇంకా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదాన్ని అణిచివేశాం, ఈరోజున కాశ్మీర్ని ఉగ్రవాద రహిత ప్రాంతంగా మేము చేసామని చెప్పేదంతా కూడా కేవలం అది వాస్తవం కాదు. కానీ ఈ రోజున కాశ్మీర్ని రక్షించాలి, కాశ్మీర్ ప్రజలను రక్షించాలి. ఈ బీజేపీ ప్రభుత్వ అబద్ధాలని, బీజేపీ ప్రభుత్వం నైవేద్యక విధానాలని, అదే రకంగా తమ రాజకీయ సంతృప్త ప్రయోజనాల కోసం కాశ్మీర్లో తుచ్చ రాజకీయాల్ని నడపడానికి సరిమించుకోవాలి. ఇప్పుడే సరే ఉగ్రవాదులను కేవలంగా అణిచివేయాలి, ప్రజలకి రక్షణ కల్పించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.